విశ్వనాథు 2026వ సంవత్సరంలో ఉన్నాం. ఎన్నో సంవత్సరం చెప్పండి? ఇది 2026వ సంవత్సరంలో మొదటి దినమందు మనము ఏం చేసుకుంటున్నామంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఇప్పుడు దాకా స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఒక భక్తుడు ఒక పాట రాశాడు, సంవత్సరములు ఎన్నో గతించిపోతున్నాయి కానీ నీ జీవితంలో మార్పు లేదు సోదరా అనే పాట మనం వింటూ ఉంటాం, పాడుతూ ఉంటాం. సంవత్సరాలు తరబడి ఏం జరుగుతున్నాయి? గతించిపోతున్నాయి. కానీ మన జీవితము చెప్పండి, మన జీవితము మారకపోతే ఏమైనా ప్రయోజనమా? చూడండి, నేను నిన్న డ్రెస్ వేసుకున్నా, ఈరోజు దాన్ని వేసుకురాలేదు. ఎవరైనా వేసుకొచ్చుకున్నారా నిన్న వేసుకుని వచ్చే డ్రెస్సును? ఏమయ్యా, ఎవరు వేసుకురాలేదు. ఎందుకు అంటే ఇది ఒక పండగ కాబట్టి ఇంకొక డ్రెస్ వేసుకొని వస్తాం. కారణం ఏంటంటే డ్రెస్సులు మార్చినంత ఈజీగా జీవితాన్ని మార్చుకోలేక పోతున్నాం. డ్రెస్సు చాలా ఈజీగా మార్చేస్తున్నాం. మనుషులను చాలా ఈజీగా మార్చేయచ్చు. కానీ మానవుడు మార్చుకోవాల్సింది డ్రెస్సు కాదు, మానవుడు మార్చుకోవాల్సింది జీవితం. ఏం మారాలి చెప్పండి? జీవితం మారాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తులుడైన పౌలు రెండవసారి ఈ కొరింథీ పట్టణములో ఉంటున్న విశ్వాసులకు, ఎవరికి చెప్పండి? కొరింథీ పట్టణంలో ఉంటున్న విశ్వాసులకు ఒక మాట చెప్తున్నాడు. మొదటి వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని ఉంది. ఏ నివాసం చెప్పండి? శిథిలమైపోయే ఒక నివాసం ఉంది. దానికి ఒక గుడారం అని పేరు పెట్టాడు ఇక్కడ పౌలు గారు. భూమి మీద అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామా, భూమి కింద ఉన్నామా చెప్పండి? ఎక్కడున్నాం చెప్పండి? లేదయ్యా మేము చల్లని బండల మీద ఉన్నామంటారా? బండల మీద ఉన్నా భూమి మీద ఉన్నట్టే. ఈరోజు తెల్లవారుజామున పేపర్ చూడండి, ఎందరో భూమి కింద దిగిపోయారు. ఎందరో ఏమైపోయారు చెప్పండి? ప్రాణాలు వదిలారు. అంటే ఒక మనిషి ఎప్పుడైతే తనలో నుండి ప్రాణం పోతుందో శిథిలమైపోతుంది అని ఇక్కడ చూస్తున్నాం. ఏది శిథిలమైపోతుంది? దేవుని ఆత్మ. వినండి, బాగా వినాలి. దేవుడు ఏం చేశాడంటే మట్టిని తీసుకున్నాడు, బొమ్మను చేశాడు. అది బొమ్మ, ఇరిస్తే ఇరిగిపోతుంది, పగలు కొడితే పగిలిపోతుంది, అంతేనా లేదా మనిషి? కానీ ఆ బొమ్మలో దేవుడు ఏం చేశాడంటే తన జీవవాయువును ఊదాడు. ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. అప్పుడే కళ్ళు అర్థం పడుతున్నాయి. ఏం ఊదాడు చెప్పండి? బొమ్మ మనం కీ ఇస్తే ఏం చేస్తుంది చెప్పండి? కొన్ని అడుగులు ముందుకేస్తుంది. ఏమిస్తే? కీ ఇస్తే. చిన్నపిల్లలు చిన్న కార్లు నేర్చుకుంటారు. ఆ కార్లకి ఏముంటుంది? కీ సిస్టమ్ పెడతాడు. ఇప్పుడు ఇంకా జ్ఞానం డెవలప్ అయింది కనుక ఏం పెడుతున్నాడు చెప్పండి? సెల్లు తయారు చేసి పెడుతున్నాడు. దానికి ఒక రిమోట్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రిమోట్ ఎవరి చేతిలో ఉంటే ఆ రిమోట్ ఉన్న చేతిలో ఎట్లా తిప్పితే కారు ఏం చేస్తుంది చెప్పండి? వింటున్నారా? రిమోట్ నీ చేతిలో ఉంటే ఆ కారు నీ మాట వింటుంది. ఒకవేళ రిమోట్ నా చేతిలో ఉంటుంది, నా కారు నా మాట వింటుంది. మనము దేవుని చేత చేయబడిన వాళ్ళం, దేవుని చేత నిర్మించబడిన వాళ్ళం. దేవుడు బ్యాటరీనో కీనో వేయకుండా ఏం చేశాడు తెలుసా? జీవవాయువును ఊదాడు. ఏం ఊదాడమ్మా? అయ్యా ఏం ఊదాడు చెప్పండి? జీవవాయువును ఊదాడు. ఇది కరెంటుతో ఛార్జ్ చేస్తే వచ్చేది కాదు,
చనిపోయిన వ్యక్తి కరెంటు పెడితే ఛార్జింగ్ అవుతాడా? ఒకవేళ మనకున్న కార్లకు ఛార్జింగ్ తీసుకునే బ్యాటరీ కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకునొచ్చు, లేకుంటే సెల్లు ఇంకొకటి మార్చుకోవచ్చు. నేను అడుగుతున్నాను, ప్రాణం పోతే మళ్ళీ మార్చుకోవచ్చా దేహాన్ని? ఆ దేహాన్ని ఇంకెవరైనా వాడగలరా అంటే అవయవాలు వాడవచ్చునేమో. ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి, జ్ఞానాన్ని బట్టి అవయవాలు వాడవచ్చునేమో, కానీ ఆ వ్యక్తిని మరలా ఎవరైనా వాడతారా? వింటున్నారా? వాడలేరు. ఎందుకంటే అది ఏమైపోతుంది రోజు రోజుకి. ఎప్పుడైతే మనలో ఉంటున్న ఈ జీవవాయువు ప్రాణం అనేది బయటికి వెళ్తుందో ఈ యొక్క నివాసం ఏమవుతుంది చెప్పండి? శిథిలమైపోతుంది. ఎగ్జాంపుల్గా మనం ఈ మందిరాన్ని కట్టాం, ప్రయాసపడి కట్టాం. ఈ మందిరాన్ని వాకిలు లేసి ఒక 10 సంవత్సరాలు దీన్ని ముట్టుకోకుండా చూన్నట్లున్నాం అనుకోండి, ఏమైపోతుంది? ఈ మందిరం కూడా ఏమైపోతుంది? బూజుబట్టి క్రాకులు వచ్చేసి చూడడానికి ఇష్టం లేకుండా ఏమైపోతుంది? పతనం అయిపోతుంది. అలాగే మన దేహము కూడా ఎలాంటిదంటే ఒక గుడారం లాంటిది. ఈ దేహం గుడారము. దీంట్లో ఎవరు నివసిస్తున్నారంటే జీవవాయువు నివసిస్తుంది. ఆ వాయువు అంటే ప్రాణము బయటికి వెళ్తే శరీరము కుళ్ళిపోతుంది. ఏమైపోతుంది? నువ్వు ఎంత సోపులను వేసుకో, ఎన్ని పౌడర్లను వేసుకో, ఎన్ని సెంట్లను కొట్టుకో, ఎంత ఉప్పನ್ನು వేసుకో, పప్పನ್ನು వేసుకో, ఏమైపోతుంది చెప్పండి? శరీరము కుళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ చెప్తూ అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే 15వ వచనంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. విందాం. చాలామందిని అడిగితే, నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను, నా భర్తను పట్టించుకోవట్లేదు, పిల్లలను పట్టించుకోవట్లేదు, ఒక్కొక్కసారి చనిపోదాం అనుకుంటున్నాను, కానీ చనిపోదాం అనుకుంటే ఎవరికి గుర్తొస్తారు? నాకు నా పిల్లలు గుర్తొస్తారు అంటారు. ఎవరు గుర్తొస్తారంటమ్మా? పిల్లల కోసం బ్రతుకుతాను అంటున్నారు. కొంతమంది ఇదిగో నేను ఉద్యోగం చేయకపోతే నా పిల్లలు ఏమైపోతారు, ఎలాగైనా సరే ఉద్యోగం చేయాలి, నా పిల్లలకి ఆహారం లేకుండా పోతుంది, ఎలాగైనా ఒక పని చేయాల అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే తమ పిల్లల కోసమో, తన భర్త కోసమో, తన భార్య కోసమో ఏం చేస్తున్నారు చెప్పండి? మనందరికి ఒక ప్రశ్న, మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? వనిస్యం, మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? ఎవరి కోసం? విజయ్, ఎవరి కోసం జీవిస్తున్నాం? ఎవరి కోసం? మనకి చాలాసార్లు ఏదైనా జ్వరం వచ్చిందా, అమ్మోయ్ నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు ఒకవేళ దేవుడు పిలిస్తే నా పిల్లలు ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లల పోషణ ఎట్లా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింటే బాగుంటుందేమో, నేను వేయ లోపల కదా, నా బిడ్డ పరిస్థితి బాగలేదు, ఆమెది కాపురం చక్కబరిచింటే బాగుంటుందా, దేవా ఇంకొక కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. నేను ఒకసారి ఇలాంటి భయం నాకు వచ్చింది. 2017లో 8 గంటలకు వనిస్యం ఇంటికి వెళ్ళినా, మరి గుర్తుందో లేదు వనిస్యం. ఏ విషయం? ప్రభు మనల్ని పిలిచే లోపల చర్చిలో బండలు అయిపోయాలయా అని పెట్టి ఉంది ఆ జ్ఞాపకం విషయనే వనిస్యం. ఏమనుకున్నాను, ఒకవేళ నన్ను దేవుడు పిలిస్తే మందిరంలో ఏమి లేవు, బండలు లేవు, నేను ఇంటికి వెళ్ళి వనిస్యం ఎలాగైనా చర్చిలో బండలు పరిచేయాలయ్యా దేవుడు పిలిచే లోపల. అంటే ఒక్కొక్కరు చనిపోకముందే ఏదైనా ఒకటి చేయాలి 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 చేయాలి, లేదా రాజేష్? ఏమైనా చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటాడు తెలుసా? మనం చేయవలసింది ఒకటి ఉంది. ఏంటి అంటే మన కొరకు చనిపోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరి కొరకు చనిపోయాడంట ఆయన? మన కొరకు చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకే చనిపోయాడు. కాబట్టి ఏమని రాయబడింది ఇక్కడ? జీవించు వారికి మీదట తమ కొరకు కాక
మన నిమిత్తం ఎవరైతే చనిపోయారో వాళ్ళ కొరకు మనం జీవించాలి. ఎవరి కోసం? మన కొరకు. ఇదిగో నా భార్య ఉంది, నా భార్య కోసం నేను ప్రాణం పెట్టలేను, నాకు పిల్లలు ఉన్నారు, వారి కొరకు నేను ప్రాణం పెట్టలేను, పని చేయగలనేమో, లేక 4 డబ్బులు సంపాదించి పెట్టగలనేమో నేను చేతనవుతే. కానీ నా పిల్లల కొరకు నేను ప్రాణం పెట్టలేను, నా భార్య కొరకు నేను ప్రాణం పెట్టలేను, ఎవరి కొరకు నేను ప్రాణం పెట్టలేను. ప్రాణం పెట్టాలని చాలా భయం. కానీ మన కొరకు దేవాది దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? తన ప్రాణాన్ని మన కొరకు బలి చేశాడు. మరి ఆయన కొరకు జీవించకుండా పెళ్ళి అప్పుడు మనకి ఇలా చెప్తారు, అమ్మా పెళ్ళి అయినప్పుడు పెళ్ళి కొడుకుతో మాట్లాడతారే, నాయనా మరి ఈమె నువ్వు ఎంతవరకు చూసుకుంటారంటే ఎంతవరకు చెప్తామయ్యా చెప్పండి? మరణం వరకు, లేక దేవుడు మమ్మల్ని తీసుకుపోయే వరకే. అమ్మాయి కూడా అదే మాట చెప్తుందా? అదే మాట చెప్తుంది. ఎవరి కొరకు జీవిస్తారు? ఆ పొద్దు నుంచి ఒక స్త్రీ తండ్రిని తల్లిని విడిచి భర్త దగ్గరికి వచ్చి, భర్తే నా సర్వస్వం, భర్తే నా దేవుడు, భర్తే నా పతి అని ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేస్తుంది చెప్పండి? స్త్రీ భర్త కొరకు జీవిస్తుంది. మరి భర్త కూడా, పురుషుడు కూడా ఏం చేయాలి? భార్య కొరకు జీవిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో. మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనం జీవించేది వద్దా? ఆ విషయాలు చెప్తూ జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు, ఒకరి కొరకు కాదంట, అందరి కొరకు ఏమైపోయాడు? మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీదట మేము శరీరానుసారంగా కాకుండా ఎలా అంట? మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగిండి ఈయనను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. ఒకవేళ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనం జీవించాలంటే ఏ జీవితం జీవించాలి అనే వాక్యం రాయబడిందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరు యందు? ఎవడైనను సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, యవనస్తుడైనా సరే, వృద్ధుడైనా సరే, చదువు ఉన్నవాడైనా సరే, చదువు లేనివాడైనా సరే, నీకు ఏమున్నది ఏమీ లేదన్నది ముఖ్యం కాదు. కానీ నీవు ఎవరి యందు ఉన్నావు? నీవు ఎవరి యందు ఉన్నావు? క్రీస్తునందు ఉన్నావా? క్రైస్తవుడుగా ఉన్నావా? క్రీస్తును కలిగిన క్రైస్తవుడా? క్రీస్తును కలిగిన మరి క్రైస్తవురాలవా? లేక క్రీస్తు లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? చాలామంది మన క్రైస్తవులు కావచ్చు, హిందూయేతరులు కావచ్చు, ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమంది మంచి వాళ్ళు తమ తల్లిదండ్రులని ఫ్లెక్స్లను వేసి తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళ వాళ్ళ కింద ఫోటో వేసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? పై నుండి కింది వరకు నాయకులను వేసుకుని ఉంటారు, కింద ఇతడు ఉంటాడు. అంటే ఎవరిని ఎక్కువ చూస్తున్నారు? వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు వేసుకోవట్లేదు, మరి ఎవరిని వేసుకుంటున్నారు? గొప్ప గొప్ప పేర్లున్న రాజకీయ నాయకులకు ఇలా పెట్టి పోజ్ ఇచ్చి వాళ్ళకి. కానీ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, నేను ఎందుకు ఈ సందర్భం వాళ్ళని జ్ఞాపకం చేశారంటే, కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పక్షాన కొడుకులు లేరు, కోడళ్ళు లేరు, బిడ్డలు లేరు. కానీ ఎవరి పక్షాన పోటీ చేస్తారు తెలుసా? రాజకీయ నాయకుల పక్షాన ఉంటారు, రాజకీయంలో ఉంటారు. దేవుని కొరకు మాత్రము నిలిచేవారు లేరు. మీకు ప్రశ్న వేస్తాను. జనరల్గా పోట వేయడం తప్పే అనుకోండి, నేను చెప్తున్నా. ఎవరైనా యేసుక్రీస్తు వాక్యాన్ని పెట్టి కింద ఇట్లా పెట్టి ఫోజు ఎవరైనా ఒక వాల్ పోస్ట్ అని కనిపిస్తుందా మన ఎమ్నూరులోనా? ఒక్క ఫ్లెక్స్ అని కనబడుతుందా? మరి మనోళ్ళు డిసెంబర్
జనవరి, నెక్స్ట్ జాతర శుభాకాంక్షలు. ఏ కాంక్షలంట? మరి దేవుని యందు ఉన్నట్టేనా? దేవుని స్తుతిస్తున్నట్టేనా? దేవుని కొరకు జీవిస్తున్నట్టేనా? ఎవరైనా వాక్యాన్ని ఫ్లెక్స్లో వేసి వాక్యాన్ని ప్రకటించినట్లు సువార్త వాక్యమో, లేకుంటే యేసుక్రీస్తు పుట్టక వాక్యమో, సిలువ దృశ్యమో, యేసయ్య సిలువేబడిన వాక్యం పెట్టి ఓ పెద్ద వాల్ఫోర్స్లోని ఒక మూలకి ఇలా ఉన్నాం అనుకోండి, ఎవరిని ప్రకటిస్తున్నట్లు అక్కడనో. కానీ ఈరోజు దేవుని ప్రకటించట్లేదు, తల్లిదండ్రులను గౌరవించట్లేదు, కానీ వాళ్ళ చేతుల మీద, వాళ్ళ జవుల మీద ఇంతకుముందు ఏం వేసుకునేవాళ్ళు? బొమ్మలు వేసుకునేవాళ్ళు. తల్లిదండ్రులు బొమ్మలు ఎవరైనా వేసుకుంటారా? ప్రతి వ్యక్తి జవు మీద చిరంజీవి బొమ్మ, బాలకృష్ణ బొమ్మ, వెంకటేశ్వర బొమ్మ, ఆ సూర్య ఉన్నదే లేదా? ఎప్పుడైనా వేసుకున్నావా తల్లిదండ్రుల బొమ్మలు? లేదు. అలాగే ఈరోజు క్రీస్తును చూపించకుండా పేరేమో క్రైస్తవ జీవితము, కానీ క్రీస్తునందు నిలిచేవారు ఎవరు లేరు. కాబట్టి ఒక్కసారి మనం ఏం చేయాలంటే, క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. అంటే నిన్ను క్రీస్తులో నువ్వు ఉన్నావు అనుకోండి, ఏ సృష్టి నువ్వు? అయ్యా ఏ సృష్టి చెప్పండి? ఎవరు ఏమనట్లేదు, నేను కూడా కూర్చోవాలని. నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి అంటే? కింద ఇంకొక మాట రాయండి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఏం కావాలి? నీలో ఉంటున్న పాత జీవితం. దీన్ని లోకంలో ఏమన్నారంటే, ప్రపంచాన్ని రెండు భాగాలుగా చేశారు. ఏది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని. క్రీస్తు పూర్వం ఉంది, క్రీస్తు శకం ఉంది. క్రీస్తు పూర్వము ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. క్రీస్తు శకం అంటే క్రీస్తు యందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? నూతన సృష్టి. నీలో ఉండే పాతవాడు గతించాలి. అందరు వినండి, పాత డ్రెస్సు మనం మార్చుకొని వచ్చాం. ఏ డ్రెస్ వేసుకున్నాం ఈరోజు? కొత్త కొత్త డ్రెస్సులు వేసుకున్నాం. మరి లోపల మాత్రం ఏ జీవితం ఉంది? ఏ జీవితం ఉంది? నాకు లోపలగా తెల్లటి బనీన్ ఉంది. కొత్తదా పాతదంటే పాతదే. ఏం వేసుకున్నా నేను? పాతదే. పైన మాత్రం రెండు వేసుకున్నా కొత్తవి. చూడండి, నేను ఎందుకు నన్ను మీకు సాదృశ్యంగా చెప్తున్నానంటే, ఇది దేహాన్ని కప్పుకోవడానికి అవసరమైంది, కానీ మానవుని జీవితం అది కాదు. లోపలేమో పాత బ్రతుకు ఉంటుంది, పైనేమో వస్త్రాలు మార్చుకున్నట్లు వేషము మార్చుకుంటున్నాం. వింటున్నారమ్మా? ఏం మార్చుకుంటున్నాము? లోపల బనీను ఎవరు చూడట్లేదు, ఎన్ని రంధ్రాలు పడినా ఎవరు పట్టించుకోవట్లేదు. పైన పాస్టర్ గారు మంచిది వేసారా లేదా, వాళ్ళు మంచి బట్టలు తెచ్చుకున్నారా లేదా, వీళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారా లేదా అంటే పైన ఆకారాన్ని మనం చూస్తున్నాం, పైన మారినట్టుగా నటిస్తున్నాం, కానీ లోపల నీ జీవితంలో ఎంత పాత జీవితము దాచిపెట్టుకొని ఏం నటిస్తాం చెప్పండి? అచ్చంగా క్రీస్తులాగే. పైనికి బటారము, లోపల మరొక జీవితం. కాబట్టి ఒక్కసారి మనము మన జీవితంలో ఏం కలగాలంటే నూతన పరచబడాలి. ఏం పొందాలి మనము? నూతన పరచబడాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన. అక్కడ తన జీవితములో వేషధారణగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకును మరి అతడు తెలుసుకొని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన దావీదు మహారాజు రచించిన కీర్తనలో 51వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. దేవా, అందరూ దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగుచేయుము, నా అంతరంగములో
స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ 10వ వచనంలో దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును ఏం కావాలంటమ్మా, ఏం కావాలంట, నూతనముగా పుట్టించుము. నూతనమైన మనస్సు. దావీదు బాల్యదశలో నుండే భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, మంచి గాయకుడు, మంచి ఆరాధకుడు, మంచిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు దేవుని కొరకు ఎదుర్కొన్నవాడు, విశ్వాస వీరుడు, ధైర్యశీలుడు. కానీ ఒకరోజు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? పాపమును చేశాడు. ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి నరహంతకుడు అయిపోయాడు. ఆ పాపాన్ని కప్పెట్టడానికి ఈ కొందరిని త్రాగుబోతునిగా చేశాడు ఆ వ్యక్తిని. పైన మాత్రం ఎలా జీవిస్తున్నాడు మరి? అయ్యా వింటున్నారు, పైన ఎలా కనపడుతున్నాడు? ఏ నేరం చేయలేదు పిల్లగాడు అన్నట్లు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే మన వాళ్ళు గోడ మీద లాగా నల్లిలాగా ఉండదు చూడు, ఏమన్నట్లు. పెట్టేదంతా పెట్టి చేసేదంతా చేసి ఎలా ఉన్నది? గోడ మీద నల్లిలాగా ఉండదు చూడండి. దావీదు తన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాడు. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో అబద్ధాలు చెప్తున్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో మోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో నరహంతకుడు అయిపోయాడు. ఎప్పుడైతే పాపం చేశాడో నరహత్య చేయడమే కాకుండా నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు అన్న ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞను మీరిపోయి తనకిష్టం వచ్చినట్లు పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. వినాలమ్మా, దావీదు ఏం చేశాడు చెప్పండి? పాపం. చాలామంది తప్పులు చేస్తారు, కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నము చేస్తారు. అమ్మా చేస్తారు లేదా? కప్పిపుచ్చుకోవడానికి. తన పాపం ఎక్కడ బయటపడుతుందో, నేను చేసిన నేరం ఎక్కడ బయటపడుతుందో దాన్ని ఎలాగైనా కప్పుపుచ్చాలని దావీదు పాపములు చేస్తూ వచ్చాడు. ఈరోజు కూడా చాలామంది దేవునిలో ఉన్నామనుకుంటున్నారు, దేవునితో నడుస్తున్నాం అనుకుంటున్నారు, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కానీ పైన ఒక జీవితం ఉంది, లోపల మరొక జీవితం ఉంది. దేవుడు కోరుకునేది నీ పై మార్పు కాదు, హృదయ మార్పు. ఎప్పుడైతే దావీదు ఎలాంటి పాపం చేశాడో అతనికి ఏం లేదు తెలుసా? సంతోషం లేదు. ఏం లేదు చెప్పండి అమ్మా, ఏం లేదు చెప్పండి? సంతోషం లేదు. బైబిల్లో రాయబడింది, పాపం చేసేవానికి సంతోషము ఉండదు. అది గద్దిస్తూ ఉంటుంది. నువ్వు పలానా రోజు ఆ పాపం చేసావు, పలానా రోజు అట్లా చేసావు, పలానా రోజు అట్లా చేసావని. కాబట్టి ఆ యొక్క పాపాన్ని కప్పిపెట్టుకొని చలానమవుతున్న దావీదు దగ్గరికి దేవుని సేవకుడు వచ్చాడు. దేవుని సేవకుడు చెప్పాడు, నువ్వు పాపం చేసావని. అప్పుడు దావీదు నిజంగా తన జీవితంలో చేసిన పాపానికి ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? శుద్ధ హృదయాన్ని పోగొట్టుకున్నాడు, స్థిరమైన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, అస్థిరుడుగా ఉన్నాడు, అంతరంగంలో నెమ్మది లేదు, శాంతి లేదు. కాబట్టి ఇప్పుడు దాకా దేవునిలో ఉన్న ఈ దావీదు ఎప్పుడైతే దేవునికి దూరంగా అయిపోయి పాపం చేశాడో నెమ్మది లేని జీవితం జీవిస్తూనే పైనికి మాత్రం పరిశుద్ధంగా కనపడుతున్నాడు. అందుకే క్రీస్తు నన్ను ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? నూతన సృష్టి. అందుకే దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన తప్పు తెలుసుకున్న తర్వాత. అమ్మ ఏం చేసిన తర్వాత? తన తప్పు. మనందరికీ ఒక ప్రశ్న, మనం ఏదైనా చిన్న తప్పు చేసామనుకోండి మనకు అర్థమవుతుంది లేదమ్మా? అయ్యా అవుతుంది లేదా? పిల్లలు అవుతుంది లేదా? పిల్లలు కూడా భయపడతారు వాళ్ళు తప్పు చేసామని, తల్లిదండ్రులు తెలిసిపోతే ఏమవుతుందో అని, చిన్న పిల్లలు కూడా. కాబట్టి దావీదు తన తప్పును తెలుసుకున్నప్పుడు అతడు ఏం కోరుకున్నాడంటే, నేను దేవునికి దూరం అయిపోయాను, మరలా నేను ఎవరికి దగ్గర కావాలి? దేవునికి దగ్గర కావాలి. దేవునికి నేను దగ్గర కావాలంటే నాకేం మనసు ఉండాలి? నూతనమైన మనస్సు ఉండాలి. మరి నూతనమైన మనసు ఉండాలంటే నేను ఎక్కడ ఉండాలి? ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అన్నట్టుగా క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే తప్ప నీ జీవితము శుద్ధి చేయబడదు.
అది ఎప్పుడు జరగాలి అంటే భూమి మీద నీ గుడారం ఉన్నప్పుడే, శిథిలమైపోయినాక కాదు, ప్రాణం పోయినాక కాదు. నీలో ప్రాణం ఉండగానే ఏం చేయాలి? ఎవరి యందు నువ్వు ఉండాలి? పిల్లలు అంటారు కదా, నువ్వు ఆమె తట్ట నా తుట్ట అంటావా? లేదు నేను వాళ్ళ తుట్ట అంటే నువ్వు కచ్చిపో అంటాం. వింటున్నారమ్మా? కాబట్టి మనం దేవుని తట్టు ఎప్పుడైతే ఉంటామో, లేక ఎవరైతే దేవుని యందు ఉంటామో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? నూతనమైన మనస్సు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయి. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ నూతన సంవత్సర ఈ సమయంలో నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేయగలవా? ఒకసారి అందరూ పలుకుదాం, మరొకసారి పలుకుదాం ఒక మాట. దేవా నా యందు, ఎవరు యందు చెప్పండి? నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మొదట మనసు చంచలమైనది, పాపానికి లోనైపోయింది, అపవిత్రమైపోయింది. ఆ యొక్క అపవిత్రత వల్ల నాకు సంతోషం లేదు, నెమ్మది లేదయ్యా, నిన్ను తొలగిపోయాను, నీకు వేరైపోయాను. ఈ రోజు నుంచి నేను నీ కొరకు జీవిస్తా, నీ కొరకు బ్రతుకుతా, నీ యందు నేను నిలిచి ఉంటా, నీ శ్రమల యందు నేను నిలిచి ఉంటా. నువ్వు నా కొరకే చనిపోయావు, ఇక మీదట జీవించే కాలం నీ కొరకు జీవిస్తా అని ఒక తీర్మానం చేసుకొని ఏం చేయాలంటే శుద్ధ హృదయము కొరకు ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు. యేసుప్రభువారు అన్నాడు, ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. ఒకరు క్రొత్త జన్మ, పాత జన్మ వేరు, క్రొత్త జన్మ వేరు. కాబట్టి నీ జీవితంలో క్రొత్త జన్మ అనుభవములోనికి నీవు రావాలి. అలా రావాలంటే మరి నువ్వేం చేయాలి? క్రీస్తునందుండి ఏం చేయాలి? దావీదు వలె ప్రార్థన చేయాలి. ఎవరి వలె? దావీదు వలె ప్రార్థన చేయాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి శుద్ధ హృదయం కొరకు దావీదు ప్రార్థన చేస్తూ ఎలాంటి హృదయం కావాలో 24వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 24వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 24:4 వచనం. ఇక్కడ చాలా మంచి మాటలు వ్రాయబడ్డాయి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా గంభీరంగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు వచ్చి, ఆయన దగ్గరకు వచ్చి, దేవా నాకు శుద్ధ హృదయం కలిగించు, స్థిరమైన మనసు నూతనముగా నాలో పుట్టించని పశ్చాత్తాపడతారు, వాక్యం తెలియజేస్తుంది. నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయడు. దావీదును దేవుడు త్రోసివేయాలి. నువ్వు నాకు సంబంధం లేదురా, నువ్వు పాపం చేసావు, ఒకప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు, పరిశుద్ధుడిగా ఉన్నావు, చక్కగా పాటలు పాడేవాడువు, చక్కగా ఆరాధన చేసేవాడువు, ఇప్పుడు నీ హృదయం చెడిపోయింది, నువ్వు నాకు అవసరం లేదు అన్నాడా దేవుడు? అనలేదు. వాక్యం తెలియజేస్తుంది, నా ఎద్దుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసి. నా ఎద్దుకు వస్తే మీకు నూతన జీవితం. అందుకే అతిక్రమములు దాచువాడు, అమ్మా ఏం చేస్తాడు? అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు. ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడో, తన జీవితాన్ని దేవునికి మరలా తిరిగి అప్పగించాడో, అప్పుడు అతడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. అందుకే విందాం 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? అంటే శిథిలమైపోయి దేహాన్ని విడిచిపెట్టి పోయిన తర్వాత, మన ప్రాణం పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఆ పరలోకములో దేవునితో మనం ఉండాలంటే యెహోవా పర్వతమునకు
ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అంటే, బాగా వినండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఒక మాట, దావీదు స్థిరమైన మనసు కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకు అలా అంటే, వ్యర్థమైన ఆలోచనలు కలిగి జీవించాడు కొన్ని రోజులు, వ్యర్థమైన మనసుగా జీవించాడు. అందుకు ఇక్కడ రాయబడింది, బాగా వినండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఏముంది భూమి మీద అర్థమైనది చెప్పండి అమ్మా? మన మనసు దేని మీద ఎక్కువ ఉంటుంది? ఏముంటుంది చెప్పండి మన మనసు? బైబిల్లో ఒక మాట రాయబడింది, మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే, మీ ధనం ఎక్కడుండునో ఏమంట, నీ హృదయము కూడా ఎక్కడుంటుంది? మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడ ఉంటుంది. మీ కన్ను చెడినదైతే మీ దేహం అంతా కూడా చెడిపోయింది. మీరు చెడిపోయిన వారైతే మీరు చీకటిలో ఉన్నారు. వినండి, మనందరికీ ఒక ప్రశ్న, మన మనసు చెడిపోయిన మనసా లేక మంచి మనసా? చెడిపోయిన మనసు ఏం చేస్తుంది? ఇతరులను నాశనము చేస్తుంది, ఇతరులను మోసము చేస్తుంది. నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ 2026వ సంవత్సరంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఒక ఉన్నత స్థితిలో ఆశీర్వదించబడాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టద్దు. నీ మనసు ఇంకేముంది, నిర్దోషమైన చేతులను ఏం చేయకూడదంట, కపటముగా ప్రమాణము చేయి. కపట ప్రమాణం అంటే వాగ్దానాలు చేస్తుంటారు, ప్రమాణాలు చేస్తుంటారు, లోపల ఒకటి పెట్టుకొని బయట మాత్రం మరొకటి పెట్టుకొని ప్రమాణాలు చేస్తుంటారు. అలా చేయకుండా నిర్దోషమైన చేతులు ఏం కలిగి ఉండాలంట మన చేతుల్లోనా? అమ్మ, మన చేతులు ఏముండాలంట? ఎవరేమనరు, చాలా మంచి మీరు నిద్రపోయినట్లుగా. మన చేతులు శుభ్రంగా ఉన్నాయా? కొంతమందికి మానసిక వ్యాధులు ఉంటాయి. చెప్పులు కడుగుతుంటారు, వాళ్ళు ముట్టుకున్న ప్లేట్లను కడుక్కుంటుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము అన్నీ శుభ్రంగా పెట్టుకుంటున్నాము అనుకుంటారు. కాదు, అది కూడా ఒక రోగమే. ఎప్పుడు సబ్బేసి కడుగుడు 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 కడుగుడు, బయటికి పోతే కడుగుడు, లోపలికి వస్తే కడుగుడు, కూర్చుంటే కడుగుడు, లేస్తే కడుగుడు, ఎవరైనా ముట్టుకుంటే కూడా కడుగుడే. దీన్ని ఏమంటారు? శుభ్రం చేసుకోవడం కాదు, అదొక మానసికమైన రోగం. శుభ్రము పేరిట రకరకాల ఆలోచనలు. కానీ మనం చేసుకోవాల్సిన శుభ్రత ఏంటంటే చేతులు కాదు, కాళ్ళు కాదు, ముఖం కాదు. పొద్దున లేచి సోప్ వేసుకొని సబ్బు వేసుకొని మరలా అద్దం దగ్గరికి వచ్చి కరెక్ట్ ఉందా లేదని మళ్ళా, లేకపోతే కొద్దిగా పౌడర్ వేసుకొని, లేకపోతే ఏదన్నా బయటికి వెళ్తున్నాం స్నానం చేసే టైం లేదు సెంట్ వేసుకొని, హల్లెలూయా. చేతులు శుభ్రంగా ఉంటే సరిపోదంట. అవి ఏ శుభ్రత కావాలంటే హృదయ శుద్ధికి సంబంధించిన మీ నిర్దోషమైన చేతులను. మన చేతుల్లో అబద్ధాలు చెప్తేమో మన చేతులు, ఎప్పుడైనా మీ చేతులు అబద్ధంగా చెప్పంగా చూసినాయారా మీరు? ఏమో చూడలేదు ఎప్పుడు. చేతులకి ఏం మాటలు వస్తాయి సార్ అంటారా? ఇట్లా అంటుంటారు, ఓగో ఆగో ఆగో వెళ్ళిపోయి. లోపల మనసు ఉంటే బయట చేతులు పనిచేస్తుంటాయి. ఒకసారి శిలక పంచం కూడా చెప్తున్నాడు, శిలకకి చెప్తున్నాడు, మనకు కాదు. ఏం అల్లాడిస్తాడంటాడు? కనుగు దీన్ని ఎగిరిస్తాడట, లేకుంటే కూర్చుని కాడ కాలు బటకనేలను ఊపుతుంటాడట. బటకనేలు ఊపే కొద్దల్లా వీడి క్రైస్తవుడైతే బొమ్మ రావాలా? ఏ బొమ్మ రావాలమ్మా? ఆ బొమ్మ వచ్చేంత వరకు కూడా బటకనేలు ఇలా 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 ఇలా. ఆ చిలక్కి నేర్పింటాడు, ఈ బటకనేలు ఎన్నిసార్లు ఊపితే అది వస్తుందో. అంటే దానికి ఏం నేర్పుతున్నాడు? అబద్ధాన్ని నేర్పుతున్నాడు. దేని ద్వారా? బటకనేలు ద్వారా, కంటి చూపు ద్వారా. మన కళ్ళు అప్పుడే చెప్తాయి కోపం మీద ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, తెలిసిపోతావు కదా మనకి. కాబట్టి ఎందుకు అలా మరి ఫేస్ మారిపోతుంది, చూపు మారిపోతుంది, సైకిల్ మారిపోతున్నాయి, కనురెప్పులు ఎగరేస్తుంటారు కొంత అంటారు. వెంటనే నోరు మూసుకో అని. కారణం ఏంటంటే హృదయంలో ఏముంది? కపటమైన మనసు ఉంది. చేతుల్లో నిర్దోషత్వము లేదు.
అందుకే వాళ్ళ ప్రార్థన నేను వినను అంటాడు. మన చేతులు శుభ్రంగా లేకపోతే కూడా దేవుడు వినడంటే దుమ్మైనవని కాదు, నీ చేతులతో అనేకమైన తప్పుడు పనులు నువ్వు చేస్తున్నావు, నీది కాని దాన్ని నువ్వు తీసుకుంటున్నావు, అనవసరంగా చేయి చేసుకుంటున్నావు, అనవసరంగా ఒకరి మీద ఏలు పెట్టి చూపెడుతున్నావు. నీ చేతుల్లో ఏం నిండుతున్నా తెలుసా? పాపం నిండుతుంది. పాపం పెట్టుకొని, దేవా నీ వాక్యం రాయబడింది, పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయడని ఎత్తుతున్నాను ప్రభు అంటే ఏం సుఖం చెప్పండి? యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. అలా చేస్తే ఏం రాయబడిందో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, తీసిన వాళ్ళు చదవండి. వచనం, మొదటి అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కళ్ళు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండినవి, మిమ్మను కడుకొనుడి, శుద్ధి చేసుకునుడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చేసుకోవాలంటమ్మా? మన చేతులు నిర్దోషమైనవై ఉండాలి, పరిశుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. అలా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఏం చదువుకున్నాం మనం చదువుకున్న వాక్య భాగములో 24వ కీర్తన 4వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? చాలా మంచి మాట అక్కడ చదివాము. వాడు యెహోవా వలన ఆశీర్వదించుడు. ఎవరైతే మంచి మనస్సు ఉంటుందో, కపటము లేకుండా, మోసము లేకుండా, దాగా లేకుండా, కుట్ర లేకుండా కదా, ఎవరి మనస్సు అయితే శుద్ధమైన హృదయం కలిగి ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా శుద్ధ హృదయము లేకుండా, శుద్ధమైన చేతులు లేకుండా, నీ చేతులతో రకరకాల పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ, సైకిల్ చేస్తూ, దొంగ సంతకాలు చేస్తూ కదా రకరకాలుగా పాపం చేస్తున్నావు. అలాంటి చేతులతో నువ్వు పాపం చేసిన చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయడంట? వినడు. నువ్వు ఈ 2026వ సంవత్సరంలోనైనా నీ ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను దీవించాలి. అయితే నువ్వు దేవునిలో ఎదగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎవడైనను క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తం క్రొత్తవాయెను. నీ మనసు మారి నూతన పరచుట వలన ఏం పొందాలంట? రూపాంతరము చెందాలి. ఇక్కడ రాయబడింది, ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో, ఎవరైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవించడమే కాకుండా వాళ్ళు ఎవరిని చూస్తారంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరిని చూస్తావమ్మా? నీ హృదయం అనేది శుద్ధిగా ఉంటే నీ మనసు చెడిపోకుండా చూసుకో. ఏం చూసుకోవాలి చెప్పండి? నీ మనసు చెడిపోకుండా చూసుకో. ఎప్పుడైతే నీ మనసు చెడిపోతుందో ఏం రాయబడిందంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక విశ్వాసి ఉన్నాడు. ఇతని పేరు గారడి సీమోన్. ఏం పేరమ్మా చెప్పండి?
ఏం గారెడులు చేస్తారా అంటారు. గారెడులు, గారుగులు కాదు. గారడి అంటే తంత్రమంత్రాలు చేసేవాడు అనమాట. గారడి సీమోను ఉన్నాడు. ఏ పట్టణంలో అంటే ప్రియమైన దేవులారా, సమరయ పట్టణంలో ఒక గారడి వాడు ఉన్నాడు. వాడు ఒకప్పుడు మనుషులు మోసం చేసి దేవుడుగా పిలువబడ్డాడు. ఆ పట్టణానికి ఫిలిప్పు సువార్తకు వెళ్ళాడు. సువార్త చేసిన ఫిలిప్పు మాటలు విని ఈ గారడి సీమోను యేసుప్రభువు నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. ఎంత మంచి క్రైస్తవుడిగా మారిపోయాడు కదమ్మా. కానీ ఇతడు పైన మారాడు కానీ హృదయం మారలే. బాప్తిజం తీసుకున్నాడు. సేవకుడు ఎక్కడికి వెళ్తే సేవకుడు ఎమ్మడే తిరుగుతున్నాడు. కానీ మార్పుందా? మార్పుందా? పైన మాత్రం అబ్బా. ఒకప్పుడు అండి ఆ వ్యక్తిని అందరూ దేవుడు అని భావించేవాళ్ళు. లోగడ పట్టణంలో అతడు గారిడి వలన దేవుని శక్తి అని పిలువబడిన వాడు. అలాంటి వ్యక్తి యేసయ్యను నమ్ముకున్నాడంటే ఎంత గొప్పవాడు అనుకుంటారు చాలామంది. ఆ వ్యక్తికి డబ్బులే డబ్బులు, కానుకలే కానుకలు, సమయాలే సమయాలు. ఎదుట నిజాయితీకి బ్రతున్న తోటి క్రైస్తవుని పట్టించుకోడు. కానీ ఎక్కడి నుండో వచ్చాడబ్బా అన్నిటి రక్షించబడాడంటే ఆ వ్యక్తికి అన్ని ఇచ్చి పంపిస్తుంటారు. ఇక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటి తెలుసా? డబ్బుతో ఏదైనా చేయొచ్చు, డబ్బుతో ఏదైనా కొనవచ్చు, డబ్బుతో నువ్వు బంగారు కొనవచ్చు, డబ్బుతో వివాహాన్ని చేసుకుని భార్యను కొనవచ్చు, డబ్బుతో ఒక అనాథిని కొనుక్కోవచ్చేమో. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కొనలేవు, దేవుని యొక్క దీవెనను కొనలేవు. వీని యొక్క అహంకారం ఏంటి తెలుసా? అందుకు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఒక అధికారం ఉంది. అది దేవుడు తన శిష్యులకు ఇచ్చిన అధికారం. యేసయ్య అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. కేవలం శిష్యులకు ఒక్కటే కాదు ఈ వాక్యం. సంఘం భూమి మీద ఉన్నంత కాలము ఈ వాక్యము బ్రతుకుతూనే ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని సేవకులు, దేవుని కొరకు జీవించే వాళ్ళలో ఈ కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ కూడా పేతురు, యోహానులు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎవరు నెత్తి మీద చేపెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. మనోడు చూస్తున్నారు, అబ్బా బాబా ఏం శక్తిరా, ఏం శక్తిరా, ఏం శక్తిరా. ఈ శక్తి నాకుంటే బాగుంటుండే, ఈ ఆశీర్వాదం నేను కొట్టేయాల్సిందే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పరుగున డబ్బున్నాడు కదా, ఏం చేశాడు చెప్పండి? పరుగున ఇంటికి వెళ్ళాడు. డబ్బులు సంచి తెచ్చాడు. వెండి తెచ్చాడంటే మనోడు. ఏం తెచ్చాడమ్మా? వెండి తెచ్చాడు. పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు. కానీ కింద పేతురు గారు అని అరుస్తున్నాడు. ఏమని ఇలా చూస్తే డబ్బులు తీసుకొని ఇదిగో నువ్వు నెత్తి మీద చేయి పెడితే ఎవరైతే అందరూ ఎలా అద్భుతంగా భాషలు మాట్లాడతారో, వరాలు పొందుకుంటున్నారో ఆ అధికారం నాకు తీసుకో డబ్బులు. చూడండి, డబ్బుతో దేవుని ఆశీర్వాదాన్ని కొనలేము, డబ్బుతో దేవుని యొక్క దీవెనలు మనం పొందలేము. పేతురు అన్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుందని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా, నీ బంగారే కాదు, నీ వెండే కాదు, నీ డబ్బులు పోతాయి, నువ్వు కూడా పోతావు అంతే. ఆశీర్వాదం రావాల్సింది హృదయ శుద్ధితో, ఆశీర్వాదం పొందాల్సింది పవిత్రమైన జీవితం కలిగి. ఎవడైనా క్రీస్తు నిమిత్తం ఉండి క్రీస్తు కొరకై శ్రమపడుతూ దేవునిలో జీవించేవానికి ఆ యొక్క ఆశీర్వాదం. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? డబ్బుతో సంపాదించవచ్చు. ఒకవేళ నేను అంటాను, సేవకుని కొనుక్కోవచ్చేమో నువ్వు డబ్బుతో. ఎవరినమ్మా? నువ్వు రమ్మంటే వచ్చే పాస్టర్ ఉండొచ్చు, నువ్వు పొమ్మంటే పోయే పాస్టర్ ఉండొచ్చు నువ్వు ఇచ్చే డబ్బుకి. కానీ పాస్టర్ అమ్ముడు పోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎవరికి అమ్ముడా పోడు. ప్రియమైన దేవుళ్ళ, అలాంటి వాళ్ళు చాలామంది బయలుదేరారు కనుకనే నిజంగా సేవ చేసేవానికి ఏం లేదు చెప్పండి, విలువలు లేవు. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు పొందాలంటే ఏముండాలంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైనదా. కొంతమంది ఇట్లా అంటారు, ఏయ్ నువ్వు నా ముందు నిలబడదురా, నువ్వు నా ముందు నిలబడడానికి కూడా నీకు అర్హత లేదు, పో 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 అంటుంటారు. ఒక మానవుని ఎదుటే సరిగ్గా లేకపోతే నువ్వు బయటికి పో అంటాం.
మరి దేవుని ఎదుట మనం ఎలాగున్నాము ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం ఏమనుకుంటామంటే మనుషుల ఎదురుగా బాగుంటే చాలు. ఎవరు ఎదురుగా బాగుండాలి? మనం ఎవరు ఎదురుగా బాగుండాలమ్మా? పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారు ఎదురుగా బాగా కనపడాలా, పాస్టర్ వస్తే పాస్టర్ ఎదురుగా బాగా, ఒకవేళ చర్చిలో ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ ఎదురుగా బాగుండాలా. ఇది మన జీవితం. అలాంటి జీవితం ఆయన కోరుకోవట్లే. నువ్వు మనుషులు ఎదుట భక్తిగా ఉంటున్నావు, మనుషులు ఎదుట ప్రార్థన పరులుగా ఉంటున్నావు, మనుషులు ఎదుట మంచి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా నటిస్తున్నావు, కానీ నీ హృదయము దేవుని ఎదుట ఎలాంటిది కాదంట. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని ఎదుట మన హృదయము సరిగ్గా ఉందా? సరిగ్గా ఉందా? ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలని చెప్పండి. ఏం చేసుకోవాలి? దావీదు ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్పాడో గద్దింపుకు లోబడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, దేవుని ఆశీర్వాదాలు లేవు, దేవుని పనిలో నువ్వు వాడబడలేవు. ఒకవేళ డబ్బులతో నువ్వేమైనా వాడబడొచ్చేమో కానీ దేవుని పనిలో మాత్రం నువ్వు వాడబడలేవు. ఈ విషయాలు చెప్తూ కాబట్టి ఏం చెప్తున్నాడు? కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందాను. ఫిలిప్ గారు వాక్యం చెప్తే మారు మనసు పొందాను, ఫిలిప్ గారు ఇస్తే బాప్తిసం పొందాను, ఇంకేం మార్పు అనుకుంటాం మనం. మనుషులను బట్టి బాప్తిసం కాదు కావాల్సింది, నీ హృదయ మార్పును బట్టి బాప్తిస్మము జరగాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు నూతన సృష్టి అయిపోవు. బలలో చేవేసినంత మాత్రాన నువ్వు పరలోకానికి పోతున్నావు. ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. ఎప్పుడు పోతావా అంటే నీ హృదయం ఏమో ఉండాలి, నీ చెడుతనమును మానివేయి, అప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. ఏం మానేయాలయ్యా? ఏమేమి ఉన్నాయి చెడుతనాలు మన జీవితంలో, మన హృదయంలో? అవన్నీ కూడా. ఇంకేం రాయబడిందంటే ప్రభును వేడుకొనుము. దావీదు ఏం చేశాడు చెప్పండి? ప్రభును వేడుకున్నాడు. ప్రభువు ఏం చేశాడు? దావీదును క్షమించాడు. అందుకు ఇక్కడ అపోస్తుడైన పేతురు ఏమంటాడంటే నీవు ఘోర దుష్టత్వములోను, ఏమంటానంట? ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇంకొక మాట, ఒకవేళ అంటే నువ్వు ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడితే, నీ పాపములు ఒప్పుకుంటే, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడుతుంది. నీ ఆలోచనలు దేవుడు క్షమించాలంటే, నీ మనసులో ఉంటున్న పాపాలను క్షమించాలంటే, నువ్వు మరలా క్రీస్తు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే, ఎందుకు పశ్చాత్తాపడాలంటే నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నావు? నీవు ఘోర దుష్టత్వము. ఏమిట్లోనంటమ్మా? దుష్టత్వం. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ ఇంకో మాట రాయబడింది, దుర్నీతి. ఏ నీతి అంట అమ్మా? దుర్నీతి. నీతిని సరైన దిశలో వాడుకోకుండా అవినీతిలో ఉంటూ నేను నీతిమంతుడునని చాలామంది భ్రమపడుతున్నారు. నేను మంచిదానను, నేను మంచివాడును, మా గేరులో నాలాగా ఎవరు మంచోళ్ళు లేరు, నేనే. స్వనీతి, దుర్నీతి, సొంత నీతిని కొనియాడుతూ ఉంటారు. ఇతరులందరూ వాళ్ళ పాపులు అనుకుంటాం. కానీ మన దుర్నీతిలో నుండి, మన స్వనీతిలో నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలంట? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఒకవేళ క్షమించబడవచ్చును. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తం క్రొత్తమైనంటే మొదటగా నువ్వు మారవలసింది ఏంటంటే నీ మనసు మారాలి. ఏం మారాలమ్మా? ఒక పాట ఉంది, మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఏముంటుంది? మనం మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. అదే ఆశీర్వాదం. నూతన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరొకసారి ధ్యానం చేద్దాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాం.
నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందా? వ్యర్థమైన వాటి యందు నీ మనస్సు ఉన్నదేమో. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవునిలారా, ఒక్కసారి మనలను మనము ఆలోచించేద్దాం. మన పాపములను మనం ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, కన్నీరు కారుద్దాం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. అమ్మా, తమ్ముడా, చెల్లి, ఈ నూతన సంవత్సరంలోనైనా నూతన జీవిత